ప్రభుత్వం మారిన తర్వాత 19 మంది ఐఏఎస్ఎల్ని ఒక్కసారే బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీళ్ళందరినీ కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా చెప్పింది. అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, జీఏడీ. సో వీళ్ళకి ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న వాళ్ళని, ప్రత్యేక కార్యదర్శులుగా, ఓఎస్డీలుగా ఇలా రకరకాల పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం 19 మందిని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. మరి ఈ స్థానాల్లో కొత్త వాళ్ళను కూడా నియమించడం కూడా జరిగిపోయింది. దీంట్లో భాగంగానే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఆయన నిన్న ఫేర్వెల్ సమయంలో ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ శాఖకు ముఖ్య కార్యదర్శిగా శశిధర్ని నియమించడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ, నేను గతంలో విద్యాశాఖ అభ్యున్నతి కోసమే ప్రయత్నించడం జరిగిందని, ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదని, అలాగే తాను ఆకస్మిక తనిఖీలలో భాగంగా కొంతమంది ఉపాధ్యాయులతో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులతో కావచ్చు దురుసుగా ప్రవర్తించానని, వారిని అవమానించే విధంగా మాట్లాడాననేటువంటివి సోషల్ మీడియాలో వైరల్ అయినాయని, కానీ తనకు వారిని అవమానించాలనేటువంటి ఉద్దేశం కానీ లేదా వారిని తిట్టాలనేటువంటి ఉద్దేశం కానీ ఏమాత్రం లేదని, అది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పని అయితే కాదని, కేవలం వాళ్ళు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని మెరుగైనటువంటి సేవలను అందిస్తారనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప కావాలని చేసినటువంటివి అయితే కాదని, అలా నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా సరే బాధించబడి ఉంటే, వారు మానసికంగా ఇబ్బంది పడి ఉంటే దయచేసి దాన్ని మనసులో పెట్టుకోకండి అని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది.